14-19లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు -6 డిగ్రీలు దావోస్కి వెళ్ళి ఆ సంస్థలందరినీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి సంస్థలు రండి అని చెప్పి వాళ్ళందరినీ ఆహ్వానిస్తే అలాంటి సంస్థలు అనేక సంస్థలు వస్తే వాళ్ళన్నీ వెళ్ళగొట్టావు. కియా మోటార్స్ వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఇంకో యూనిట్ తీసుకెళ్ళి తమిళనాడులో పెట్టుకున్నారు. అమర్ రాజా బ్యాటరీ ఈ రాష్ట్రం వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రానికి పోయారు. అంటే యూసుఫ్ అలీ లూలు సంస్థ ఆయన డైరెక్ట్గా పేపర్ స్టేట్మెంటే ఇచ్చారు, ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు వెళ్ళొద్దని చెప్పి. నువ్వు చేసిన ఈ అరాచకాలు కాదా? నీ అరాచకాల వల్ల కాదా వాళ్ళు వెళ్ళిపోయింది? మీ ఎంపీలు వెళ్ళి బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం తీసుకురావడానికి, కూటమి ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఒక నమ్మకం తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ తిరిగి మళ్ళీ వాళ్ళ దేశంలోనే వచ్చినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి అంటే, దేశంలో వచ్చినటువంటి అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు కలిపి వచ్చినటువంటి పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి 25% పెట్టుబడులు వచ్చినాయి అంటే, ఇవాళ ఎంత నమ్మకాన్ని ఈ రాష్ట్రం మీద మనం కల్పించాం. అంటే వచ్చినటువంటి సంస్థలన్నీ నేను వెళ్ళగొడతా, నేను రాగానే దాన్ని తరిమేస్తా, మూసేస్తా. ఏంది నీ భాష? ఏముంది నీ క్రెడిబిలిటీ? ఎక్కడుంది నీకు విశ్వసనీయత? ఈ రాష్ట్ర ప్రజలు నీ మీద విశ్వాసం లేదు కాబట్టే 161 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజార్చారు. ఇవాళ అమరావతి మీద దాడి చేస్తావు. ఇవాళ అమరావతి చట్టబద్ధత ఎందుకోసం కల్పించాం? ఇవాళ నువ్వు చేసినటువంటి అరాచకాల వల్ల, నువ్వు చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం ఇవాళ అది చట్టం అయితే నేను వస్తే ఆ చట్టాన్ని తిరగరాస్తా. ఏమయ్యా ఏంటి భాష జగన్మోహన్ రెడ్డి? ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు కోరుకున్నదే జరుగుతుంది ఇక్కడ. నీ సొంత ఎజెండాలో, నీ సొంత అరాచకాలు చేయాలంటే జరగవు. అది గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్రం ఏమైపోవాలి? ఈ రాష్ట్ర యువత ఏమైపోవాలి? ఇవాళ సాగర్ డిఫెన్స్ సంస్థ లాంటిది వస్తే కొన్ని వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కొన్ని వేల మంది మత్స్యకారులు దాంట్లో ఉద్యోగస్తులుగా మారడం నీకు ఇష్టం లేదా? ఒకసారి ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. 5 సంవత్సరాలు ఒక ప్రణాళిక ప్రకారంగా మీడియా వాళ్ళని అనగదొక్కాలని ఒక జీవో తీసుకొచ్చావు. ఉద్యోగస్తుల్ని భయపెట్టి నువ్వు చెప్పిందల్లా సంతకాలు పెట్టే విధంగా చేసుకున్నావు. వినని వాళ్ళని ఇబ్బందులు పెట్టావు. ప్రతిపక్షాన్ని అణిచేయాలని చెప్పి అక్రమ కేసులు కట్టావు. చంద్రబాబు నాయుడు గారినే జైల్లో పెట్టించావు. అనేక మంది నాయకుల మీద మాలాంటి నాయకులను కూడా జైల్లో పెట్టించావు. ఏం సాధించావు నువ్వు? చివరికి ప్రజల విశ్వాసాన్ని కూడా సాధించలేకపోయావు. ప్రజాస్వామ్యంలో అది జరగదు. ఇవాళ మేము ఈ రాష్ట్రం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి ప్రణాళికతో, యువ నాయకుడు నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఇవాళ గూగుల్ సంస్థలు వచ్చినాయి. ప్రపంచ దిగ్గజం అయినటువంటి గూగుల్ సంస్థ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో తీర ప్రాంతంలో వస్తూ ఉంది. ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్ దగ్గర 1,35,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా
ఆర్సిలర్ మిట్టల్ సంస్థ వస్తుంది, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవాళ సాఫ్ట్వేర్, ఆ రోజున ఐటీని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి, ఉమ్మడి రాష్ట్రం తీసుకొచ్చి ప్రపంచంలో మన తెలుగు వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాబోయే టెక్నాలజీని ముందునే మరి ఈ రాష్ట్రానికి తీసుకురావాలనే ఉద్దేశంతో క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొచ్చారు. ఇవాళ డేటా సెంటర్ భారతదేశం మొత్తం కలిపి 1 గిగావాట్ లోపే ఉంటే ఇవాళ ఒక ఆంధ్ర రాష్ట్రం 3 గిగావాట్ వచ్చినాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక మరో 3 గిగావాట్లు పైప్ లైన్లో ఉన్నాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతా ఉన్నావా? అంటే ఇవాళ మత్స్యకారులకి దగా చేసి నువ్వు ఇవాళ అక్కడికి వెళ్ళి మొసలి కన్నీరు కారుస్తావా? ఇది చాలా దుర్మార్గమైనటువంటి, చివరికి నీకు దేశభక్తే లేదు, దేశం అంటే విలువ లేదు. నీలాంటి అరాచక శక్తుల్ని ఎవ్వరూ కూడా ప్రజాస్వామ్యంలో ఇనమడింపరు, దాంట్లో సమస్య లేదు. ఇవాళ నీ చెంచాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు, సిగ్గు లేకుండా అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ పెట్టుబడుల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏముంది మీకు? ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఒక క్రెడిబిలిటీ ఉంది, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి సంకల్పం ఉంది. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి విధంగా నిలబెట్టాలనే ఒక సత్సంకల్పం ఉంది. మీకేముంది? దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, ఈ రాష్ట్రాన్ని ఒక అరాచకాలుగా చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి మనందరం కూడా గమనించాలా. ఇలాంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సహకరిస్తే మనం నష్టపోతాం, మన భవిష్యత్ తరాలు నష్టపోతాయి. మనం శాశ్వతం కాదు, మనం చేసిన పనులు శాశ్వతం. ఒకసారి ప్రతి ఒక్క పౌరుడు గుర్తుంచుకోవాలని. ఇవాళ మనం చూసాం, దేశభక్తి కోసం మొన్న బోర్డర్లో యుద్ధాలు జరుగుతూ ఉంటే ఏ రకంగా వచ్చి రోడ్ల మీద సంఘీభావం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడా? ఇవాళ ఈ దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి సాగర్ డిఫెన్స్ సంస్థని తరిమేస్తానని చెప్తున్నటువంటి విధానం ప్రతి ఒక్కరు కూడా గమనించాలని, అలాగే అన్ని వర్గాల్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.